వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. నగరంలో కాలుష్య తీవ్రత మరింత పెరిగి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది. సిపిసిబి లెక్కల ప్రకారం ఆనంద్ విహార్, అక్షరధామ్లో ఏక్యూఐ 460గా, జహన్గిరి పూరిలో 429గా నమోదైంది. నరేలా, రోహిణి ప్రాంతాల్లో 440గా, షాదీపూర్లో 449గా నమోదవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే కొనసాగుతోంది. కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైలు, విమానాల రాకపోకలపై పొగమంచు ప్రభావం చూపిస్తోంది. వందల రైళ్లు, విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో పలు ఎయిర్లైన్ సంస్థలు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. సర్వీసులు నెమ్మదిగా నడుస్తాయని, ప్యాసింజర్లు సహకరించాలని కోరాయి. ఇదిలా ఉంటే హస్తినాలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయిన నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం లేని ప్రయాణాల్ని మానుకోవాలని తెలిపింది. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని అహ్మదాబాద్కు దారి మళ్లించడంపై మండిపడుతున్నారు. మోపా నుంచి టేకాఫ్ అయిన విమానం ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే పొగమంచు కారణంగా ల్యాండింగ్ కష్టం అవడంతో అహ్మదాబాద్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో ప్యాసింజర్లు నిరసనలకు దిగారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయని ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై మండిపడ్డారు.